3 రోజుల కింద ఆకునూరి మురళి విద్యా కమిషన్‌కి సంబంధించినటువంటి బాధ్యులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డికి ఒక నివేదికనైతే అందించినటువంటి పరిస్థితి. ఇక ఆ నివేదిక పైన భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమవుతా ఉన్నాయి. చాలా రకాలుగా దానికి సంబంధించి అపోజ్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతా వస్తూ ఉంది. ఇక గతంలో గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో బలోపేతం చేసి ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనతో పాటుగా ఉన్నారు. సార్, మీరు ఆ నివేదిక చదివారని అనుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది? ఆకునూరి మురళి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అది రేవంత్ రెడ్డి గారి మనసులో మాటను ఆకునూరి మురళి గారు అక్షర రూపం ఇచ్చి తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేయడానికే తీసుకొచ్చిన కుట్ర అని చెప్పేసి నాకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఫీజు రియంబర్స్మెంట్ తీసేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ పని లేదు అని చెప్పేసి దానిలో కనబడుతుంది ఒక పదం. దాంతోపాటుగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వేతనాలకు సంబంధించినటువంటి అంశం కనబడుతుంది. మీరు గతంలో గురుకులాలకు పనిచేయడం జరిగింది. గురుకులాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా దానిలో ప్రస్తావించినటువంటి పరిస్థితి. అసలు మీకు ఉన్నటువంటి నివేదిక పట్ల మీకు ఉన్నటువంటి సందేహాలు ఏమైనా ఉంటే చెప్పండి. సందేహాలు కాదు, నిజంగా నివేదికను అర్జెంటుగా చెత్తబుట్టలో పడేయాలి. ఎందుకంటే ఉపాధ్యాయుడి చుట్టే విద్యా వ్యవస్థ తిరుగుతుంది. ఉపాధ్యాయుడిని చక్కగా మోటివేట్ చేసి వాళ్ళకు మంచి జీతాలు ఇచ్చి వాళ్ళను నిరంతరం ప్రోత్సహిస్తుంటేనే ఉపాధ్యాయుడు విద్యార్థికి చదువు చెప్తాడు. ఎందుకంటే విద్యార్థి తన చదువు తాను చెప్పుకోలేని పరిస్థితి. చిన్న పిల్లలు కదా, వాళ్ళు చెప్పుకోలేరు. అందుకొరకు వాళ్ళ జీవితాలను బాగు చేయాల్సింది విద్యార్థులే, ఉపాధ్యాయులే. తల్లిదండ్రులకు చదువు రాదు, అందుకొరకే ఉపాధ్యాయుల మీదనే ఎక్కువగా ఈ వ్యవస్థ డిపెండ్ అవుతుంది. అలాంటి ఉపాధ్యాయులందరికీ జీతాలు ఎక్కువ వస్తున్నాయి, మీకు జీతాలు తగ్గించాలి, తర్వాత మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలి, మీరు బాగా పనిచేస్తేనే మీకు ప్రమోషన్లు ఉంటాయి అనే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు. అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన జీతాలు ఏవైతే ఇవ్వకుండా, వాళ్ళకు రావాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకుండా, అదేవిధంగా పీఆర్సీలో వాళ్ళకు కేసీఆర్ గారు చరిత్రాత్మకంగా విప్లవాత్మకమైన రీతిలో ఇచ్చిన 43% ఫిట్మెంట్ లాంటిది ఇవ్వకుండా వాళ్ళ జీతాలను దూరం చేసే పన్నాగం ఏదో కనిపిస్తూ ఉన్నది. ఇందులో చాలా క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు కావాలనే ఒక కుక్కను చంపే ముందు అది పిచ్చిదని ఏ విధంగా అయితే అంటారో ఆ విధంగా ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుండి, ఉపాధ్యాయులకు డిఏలు ఇవ్వాల్సిన పరిస్థితి నుండి తప్పించుకోవడం కోసమే ఆకునూరి ముళ్ళు ముందర పెట్టి ఆడుతున్న డ్రామాలా. ప్రధానంగా దానిలో ఇంకొక అంశం కనబడతా ఉంది. ఏదైతే ఇప్పుడు 7.4% ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని 18% పెంచాలని చెప్తా ఉన్నారు. దాన్ని అయినా యాక్సెప్ట్ చేయడానికి ఉందంటారా? మరి బడ్జెట్ పెంచడం 20% కాదు, 25% కూడా పెంచాలని చెప్పడం ఈజీ. కానీ బడ్జెట్ వాస్తవికంగా ఆలోచించాలి కదా. బడ్జెట్లో ఎంత డబ్బు వస్తుంది, బడ్జెట్ పెంచమని అందరూ అంటారు ఎవరైనా. కానీ నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉన్నదా? తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో మరి ఎక్కడెక్కడ వృధా ఖర్చులు ఉన్నాయి, ఆ వృధా ఖర్చులో ఏ ఖర్చును తగ్గించి విద్యా వ్యవస్థ మళ్లించాలనే విషయంలో మాకు ఎలాంటి అభిప్రాయ భేదాలేం లేవు. ఆ విషయంలో విద్యాశాఖ బడ్జెట్ పెంచమని ఎవరైనా చెప్తారు, విద్యా వైద్యానికి బడ్జెట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కామన్ గుడ్. సో అందుకొరకు దాని గురించి ఎవరికి కూడా సందేహాలు లేవు. కానీ ఉన్నదాన్ని ఏ విధంగా బాగు చేయాలనే మేము అంటున్నాం, దాని మీద ఆలోచించాలి. అదేవిధంగా విద్య అంటేనే మొట్టమొదటి సిలబస్, ఉపాధ్యాయులు, దాని తర్వాత సిలబస్ తర్వాత ఆ సిలబస్ను బోధించే విధానం, వీటి మీదనే విద్యా వ్యవస్థ అనేది ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప విద్యా వ్యవస్థ అంటే రోజుకు రేవంత్ రెడ్డి కదా 21st సెంచరీ స్కూల్స్ అని, లేకపోతే ఇప్పుడు ఆకునూరి మురళి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి కొత్త సీసాలో పాత సారా, ఇప్పుడు కొత్త సీసాలో పాత సారా పోయింది, కొత్త సీసాలో కల్తీ సారా వచ్చింది. సో ఆ విధమైన పరిస్థితి అనేది ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ అనేది క్లియర్గా చెప్తున్నది. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. గురుకులాలన్నింటినీ ఒకటే చేయాలని చెప్పేసి దానిలో రాసింది. ప్రధానంగా కులాలకు సంబంధించి ఇట్లా ఒక్కొక్క దానికి సంబంధించి ఉండకూడదు అనేటువంటి అంశం చెప్తా ఉన్నారు. మీరు గతంలో గురుకులాలకు సంబంధించినటువంటి సెక్రటరీగా పనిచేసినటువంటి సందర్భం, అట్లా ఉంటే బాగుంటుందా, ఇట్లా అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుందా అంటే? గురుకులాలన్నీ ఒకటే గొడుగు కింద ఉండాలనే ఆలోచన చేస్తున్న ఏ వ్యక్తులకైనా కూడా ఈ దేశ సామాజిక పరిస్థితి మీద ఏమాత్రం అవగాహన లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ దేశం, ఈ భారతదేశం మిగతా దేశాలతో భిన్నమైన దేశం. భారతదేశం ఒక ఫిన్లాండ్ కాదు, భారతదేశం అనేది ఒక వియత్నాం కాదు, భారతదేశం అనేది ఒక మలేషియా కాదు. ఎందుకు ఈ పేర్లను ప్రస్తావించారు? ఆకునూరి మురళి ఆ విషయాలను చెప్పారన్నా లేకపోతే ఏంటి? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఈ భారతదేశంలో తెలంగాణలో విద్యా వ్యవస్థను సంస్కరించడానికే వీళ్ళు 14 నెలల్లో ఈ 3 దేశాలు తిరిగి వచ్చినామని చెప్తున్నారు. వాళ్ళ రిపోర్ట్ రాసింది కాబట్టి నేను చెప్తున్నా. ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో మేము వియత్నాం పోయినాం, మేము మలేషియా పోయినాం, మేము ఫిన్లాండ్ పోయినాం, అదేవిధంగా మేము అమెరికా పోయినామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, భారతదేశం ఒక భిన్నమైన దేశం.
ఇది గత 2000 సంవత్సరాల నుంచి మనుస్మృతి అనే ఒక విషపూరితమైన భావజాలం వల్ల ఈ దేశంలో సమాజం అంతా 4 ముక్కలుగా విడిపోయింది. ఈ దేశంలో విద్య అంటేనే కేవలం బ్రాహ్మణుల చేతిలో ఉండాలి, వ్యాపారం అంటే కేవలం వైశ్యులే చేయాలి, అదేవిధంగా యుద్ధాలంటే కేవలం క్షత్రులే చేయాలి, చిన్న చిన్న పనులన్నీ కూడా ఇవన్నీ ఎవరు చేయాలంటే శూద్రులే చేయాలి. ఇక ఈ దేశంలో 25% ప్రజలు అంటరాని వాళ్ళుగా ఉండాలని మనుస్మృతిలో నిర్దేశించబడ్డ ఈ పరిస్థితుల్లో మనం అందరినీ ఒకటే ఘాటు కట్టి చూడడం అనేది కేవలం అనాగరికమైన చర్య, అమానవీయమైన చర్య. అందుకొరకే ఈరోజు ఈ దేశంలో కులాలు వచ్చినాయి, కులాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17 ద్వారా ఈ పేద వర్గాలు, అంటరాని వెలివేయబడ్డ కులాలు, తర్వాత సబ్బండ కులాలు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వాలని ఆనాడు రాజ్యాంగంలో చెప్పబడ్డాయి. రాజ్యాంగం ముందర కూడా చెప్పబడ్డాయి, రాజ్యాంగంలో తర్వాత చెప్పబడ్డాయి. మరి అలాంటి పరిస్థితి కాదని అందరినీ ఒకటే ఘాట తీసుకురావంటే మరి నేను ఇప్పుడు డైరెక్ట్గా మురళి గారిని అడుగుతున్నాను, మరి దేశంలో బీసీ సంక్షేమ శాఖ ఎందుకు, ఎస్సీ సంక్షేమ శాఖ ఎందుకు, ఎస్టీ సంక్షేమ శాఖ ఎందుకు, గిరిజన సంక్షేమ శాఖ ఎందుకు, మైనారిటీ సంక్షేమ శాఖ, ఈ సంక్షేమ శాఖలని తీసేయండి. తీసేసి మళ్ళీ పాత పద్ధతిలో మనుస్మృతి లాగానే తీసుకురండి, ఆ పాత పద్ధతిలో తీసుకురండి. మరి ఈ సంక్షేమ శాఖలని తీసేయండి. మీ మంత్రులు ఎందుకు అన్ని ముఖ్యమంత్రి కిందనే పెట్టండి. సో ఈ సంక్షేమ శాఖలు ఎందుకు వచ్చినాయి అంటే ఈ ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల వచ్చినాయి, అంటరానితనం వల్ల వచ్చాయి, అదేవిధంగా వెనుకబాటుతనం వల్ల వచ్చాయి, అణచివేయబడ్డ నేపథ్యం నుంచి వీళ్ళందరినీ విముక్తి చేయడం కోసం వచ్చినాయి. సో అలాంటి వాటిని తీసేయండి అంటే ఆయన కళలన్నీ కూడా దీని మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పక్కా రవీంద్ర భారతిలో చాలాసార్లు ఈ విషయం చెప్పిండు, మాకు ఈ వద్దు, తల్లిదండ్రులకు దూరం అయితే అందరినీ కులాలు ఒకటి దగ్గర అనడానికి బాగానే ఉంది, అన్ని కులాలు ఒకటి దగ్గర ఉన్నాయి. అన్ని కులాలు ఒక దగ్గర ఉంటే కొన్ని కులాలు వెనకబడిపోయినాయనే కదా. ఇప్పుడు ఏం రిజర్వేషన్ లేని సుప్రీంకోర్టు, హైకోర్టులో ఏ కులాలు ఎక్కువ ఉన్నాయి? ఆధిపత్య వర్గాలే 80% మంది వాళ్ళే ఏమంటారు లాయర్లు, అడ్వకేట్లుగా ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో రిజర్వేషన్ లేదు. రాజ్యసభ రిజర్వేషన్ లేకపోతే ఏ కులాలు ఎక్కువగా రాజ్యసభలో ఉన్నారు? ఆధిపత్య వర్గాలకు చెందిన కులాలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ ఉన్నారు రాజ్యసభలో. సో ఎక్కడైతే రిజర్వేషన్లు లేవో ఈ అణగారిన వర్గాలు, అణచివేయబడ్డ వర్గాలు, బీసీలు, మైనారిటీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వెనుకబడ్డ వర్గాలుగానే ఉంటారు అన్న భావనతోనే సంక్షేమ శాఖలు వచ్చినాయి, సంక్షేమ పాఠశాలలు వచ్చినాయి. వాటిని పూర్తిగా తీసేయడం అంటే ఎలుక గుడిసెలో ఉందని చెప్పి గుడిసెని దగ్ధం చేయడం లాంటిది కార్యక్రమం. ఉపాధ్యాయులు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో, దానిలో నివేదికలు ఇచ్చినటువంటి విషయాలపైన. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు వారికి ఏమైనా సపోర్ట్ చేయబోతా ఉన్నారా? వారికి సంబంధించి ఏమైనా పోరాటాలలో పాల్గొనబోతా ఉన్నారా? తప్పకుండా రేవంత్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆకునూరు మురళి గారు, రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయ వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తుంది. వాళ్ళకు చదువు చెప్పడం చేత కాదు, లేకపోతే వాళ్ళకి జీతాలు ఎక్కువ వస్తున్నాయి, వీళ్ళకు పర్మనెంట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలంటే కంపల్సరీ మరి ఎగ్జామ్ పెట్టే ప్రమోషన్ ఇవ్వాలన్న భావన ఏదైతే ఉందో వాళ్ళ చిత్తశుద్ధిని శంకించే విధంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరి అలాంటప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ రూల్స్ వర్తించాలి కదా, ముఖ్యమంత్రికి కూడా వర్తించాలి కదా, మరి అదేవిధంగా మంత్రులకు కూడా వర్తించాలి, ఎమ్మెల్యేలకు కూడా వర్తించాలి, అదేవిధంగా డాక్టర్లకు వర్తించాలి, ఎస్ఐలు, సిఐలు, ఎంఆర్ఓలకు కూడా వర్తించాలి. కేవలం పేద ఉపాధ్యాయులు ఏం పాపం చేసిండ్రు? సో అందుకొరకు ఉపాధ్యాయులకు ఒక రూలు, మిగతా వర్గాలకు ఒక రూలు, మిగతా శాఖలకు ఒక రూలు అనేది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద తప్పకుండా ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి దానిలో ఒకటి నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేటిది తెస్తే గతంలో ఉన్నటువంటి గురుకులాలను తీసేయచ్చు అని చెప్పేసి భావన అంటూ ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా మొట్టమొదటిదేమో గురుకులాలను తీసేయాలంటున్నారు మురళి గారు, అదేవిధంగా గురుకుల డిగ్రీ కళాశాలను తీసేయాలంటున్నారు. ఇవి రెండు కూడా చాలా అనాగరికమైన చర్యలు, అమానవీయమైన చర్యలు, ఒక తరాన్ని భవిష్యత్తు నాశనం చేసే చర్యలు. అందుకొరకు వాటి జోలికి పోతే మాత్రం తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. అదేవిధంగా ఇంకా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అది నేను మళ్ళీ చెప్పాను, కొత్త సీసాలో పాత సారా. సో ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో మీరు ఏం పెడుతున్నారు? 6 రూట్లనే చెప్పారు. 6 రూట్లలో ఏం జరుగుతుంది? 6 రూట్లలో కేవలం బాత్రూమ్లు మంచిగా నిర్మించారు, 6 రూట్లలో బెంచీలు మంచిగా ఇచ్చిండ్రు, 6 రూట్లలో మంచి కలర్స్ వేసిండ్రు, ఓకే బాగుంది. 6 రూట్లలో ప్లే గ్రౌండ్స్ తయారు చేసిండ్రు, 6 రూట్లలో టీచర్లు అదే పాఠాలు చెప్తున్నారు, అదే సిలబస్ ఉన్నది, విద్యను బోధించే విషయంలో ఏం మార్పు రాలేదు. మరి అదే విషయం మరి కేసీఆర్ గారు మన ఊరు మనబడి కింద 7,900 కోట్లు ఇచ్చి ప్రతి స్కూల్ కూడా 6 రూట్ల లాగా కావాలనే కదా చేసింది. మరి ప్రతి స్కూల్ 6 రూట్ల లాగా కావాలనే ఆ రోజు కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి 7,900 కోట్ల మందులు రిలీజ్ చేసిండ్రు. మరి అవన్నీ కాదని ఇప్పుడు మీరు కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ప్రయోగం ఏంటి? ప్రతి స్కూల్కు బస్సు ఇవ్వాలంటున్నారు. మరి బస్సు ఇస్తే మారుమూల అటవీ ప్రాంతాల్లో స్కూల్స్ అని మూత పెడతారా? అంగన్వాడీ కేంద్రాలని బంద్ అవుతాయా? వీటి మీద ప్రభుత్వానికి ఏమాత్రం కూడా స్పష్టత లేదు. అందుకొరకు అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉంటాయి,
టీచర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డది, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డది. సో అందుకొరకే ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ అయితే అది అర్జెంటుగా చెత్తబట్ల పడేయాలని చెప్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, అలాగే మంత్రులు, అలాగే అదే చాకలి కులానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, షాద్నగర్ ఎమ్మెల్యే కూడా అక్కడికి వీర్లపల్లి శంకర్ కూడా వెళ్ళినటువంటి సందర్భం. వారందరూ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ గణేష్ అనేటువంటి వ్యక్తి క్యారెక్టర్ని అసోసియేషన్ చేసినట్టు కనబడతా ఉంది. మీరు అక్కడికి వెళ్ళినట్టు ఉన్నారు, అక్కడ పరిస్థితులు కూడా చూసినట్టున్నారు. ఈ 2 నెలల పాపకు సంబంధించినటువంటి హత్య విషయంలో ఏం చెప్తారు? నేను వెళ్ళలేదండి అక్కడికి, కానీ నేను ఆ సంఘటన జరిగినప్పుడు నేను బెంగాల్లో ఉన్నాను. సో కానీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి జనార్దన్ రెడ్డి గారు, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా పోయిండ్రు. అక్కడ జరిగిన సంఘటన అమానవీయమైన సంఘటన, కుల వివక్షతో జరిగిన సంఘటన. ఆ గణేష్ ప్లేస్లో వేరే సామాజిక వర్గాలు ఉండుంటే, ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటే జరిగేది కాదు. చాలా క్లియర్ ఇది ఆ విషయంలో. అందులో రెండవది, ఆ విషయంలో ఒక చిన్న పాప, చంటి పిల్ల చనిపోవడం కూడా అబ్సల్యూట్లీ అమానవీయమైన సంఘటన. దాంట్లో మాకెవరికి కూడా అనుమానాలు లేవు. అది సభ్య సమాజం పూర్తిగా ఖండించాల్సిందే. కానీ ఒక తప్పును రైట్ చేయడం కోసం ఇంకొక తప్పుడు మాట మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అటెన్షన్ డైవర్ట్ చేయడం. ఇవాళ ఆ గణేష్ మీద దాడి చేసిన వ్యక్తుల మీద తీవ్రమైన చర్యలు తీసుకొని ఆ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి అతను దాడి చేసిన నిందితులు నిరంతరం జైల్లో ఉండేటట్టుగా చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ అది చేయకుండా బాధితుడి పర్సనాలిటీని అసాసినేట్ చేయడం, ఆ వ్యక్తిత్వాన్ని హననం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అదే రూట్ ఎంచుకున్నది. కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని కూడా నీ వ్యక్తిత్వం తప్పు అని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విషయంలో మేము పూర్తిగా ఖండిస్తున్నాం. రాజేష్ రెడ్డికి కానీ, కూచుగుళ్ళ దామోదర్ రెడ్డి కానీ వీళ్లకు అక్కడ రాజకీయం చేసే నైతిక హక్కు లేదు. అందుకొరకు మేము పూర్తిగా ఆ సంఘటన ఖండిస్తున్నాం. మా పార్టీలో ఇదే. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న మాట. మొత్తం మీద ఆకునూరి మురళి ఇచ్చినటువంటి రిపోర్టు చెత్తబుట్టులో వేయాల్సిందే అనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. ఇక కుమ్మర ఘటనకు సంబంధించినటువంటి విషయంలో కూడా మా యొక్క పోరాటం కొనసాగుతుందని వారైతే చెప్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.